వారం రోజుల నుంచి ఎక్కడ చూసినా కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే చర్చ జరుగుతుంది. కన్నెపల్లి పంప్ హౌస్ లిఫ్ట్ చేసి అక్కడి నుంచి నీళ్ళని లిఫ్ట్ చేసి రైతులకి నీళ్ళు ఇవ్వచ్చు అని బీఆర్ఎస్ పార్టీ అంటుంటే, అసలు వానలే లేవు, ఎక్కడి నుంచి నీళ్ళు ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అసలు కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతుంది? నిజంగా ప్రభుత్వం అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి కోపాన్ని రైతుల మీద తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుందా? చాలా ఇష్యూస్ మాట్లాడదాం. మనతో పాటు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ శ్రీధర్ దేశపాండే గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మ. ముందు కాళేశ్వరము, మేడిగడ్డ బ్యారేజ్ వాటన్నింటి చర్చలకి పోయే ముందు ఫస్ట్ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు వర్షాలే లేవు, వరదలే లేదు, నీళ్ళు ఎక్కడి నుంచి ఇవ్వాలి, లిఫ్ట్ చేసేది ఎక్కడి నుంచి, అసలు వరదలే లేవు, వర్షాలే లేవు కదా అని అంటున్నారు కదా. ఫస్ట్ దానికి సమాధానం. అది బహుశా తను అవగాహన లేక చెప్పిండా లేకపోతే సమాచారం లేక చెప్పిండా మనకు తెలియదు. కానీ వాస్తవ పరిస్థితులు ఏంటంటే గోదావరిలో మేడిగడ్డ దగ్గర మనకు జూలై 3వ తారీఖు నుంచే ప్రవాహాలు నమోదవుతా వస్తున్నాయి. నేను సిడబ్ల్యూసి యొక్క గేజ్ రీడింగ్స్ అన్ని ప్రతిరోజు నేను చూస్తాను. 3వ తారీఖు నాడు, జూలై 3వ తారీఖు నాడు 15,000 క్యూసెక్లు రికార్డ్ అయింది. జూలై 4వ తేదీ నాడు అది 19,000కి పెరిగింది. జూలై 5వ తేదీ నాడు ఈ బీఆర్ఎస్ పార్టీ వల్ల డెలిగేషన్ అక్కడికి పోయే రోజు అక్కడ 90,000 క్యూసెక్లు ఉన్నాయి. 90,000 క్యూసెక్లకు పెరిగింది. తర్వాత 6వ తేదీ నాడు 86,700 క్యూసెక్లు వచ్చింది. ఇవాళ 7వ తేదీ నాడు 86,700 క్యూసెక్లు. ఇవాళ 8వ తేదీ నాడు 9 గంటలకు రికార్డ్ అయిన వరద ప్రవాహాలు మేడిగడ్డ దగ్గర 1,02,300 క్యూసెక్లు. వాళ్ళు నిన్న ఎంత చెప్పాను, 86,690 86,690 క్యూసెక్లు నిన్న వాళ్ళు 6 గంటలకు రిపోర్ట్ చేశారు. 6 గంటలకు రిపోర్ట్ చేస్తూ వాళ్ళు ఇంకొక ఫోర్కాస్ట్ కూడా ఇచ్చిండ్రు. మహారాష్ట్రలో గోసికుండ్ ప్రాజెక్ట్ అనుకుంటుంది వైన్గంగా మీద. ఆ వైన్గంగా గోసికుండ్ ప్రాజెక్టు నిండిన తర్వాత అక్కడ ప్రాజెక్టు అథారిటీస్ నీటిని వదిలిపెట్టేసి సర్ప్లస్ చేస్తున్నారు. అక్కడ నుంచి 89,000 క్యూసెక్లు మన గోసికుండ్ ప్రాజెక్ట్ నుంచి వస్తున్నాయి, వదిలేశారు. అవి మేడిగడ్డ వరకు చేరడానికి మనకు ఒక 24 గంటల టైం పడుతుందని చెప్పి ఫోర్కాస్ట్ ఇచ్చింది. ఆ ఫోర్కాస్ట్ ప్రకారము వాళ్ళు ఇచ్చిన ఫోర్కాస్ట్ ఎంతంటే 1,35,000 24 గంటల్లో రికార్డ్ అవుతుందని చెప్పి ఫోర్కాస్ట్ ఇచ్చారు. వాళ్ళ ఫోర్కాస్ట్ నిజమైంది. ఎందుకంటే ఇవాళ 9 గంటలకు మేడిగడ్డ దగ్గర నమోదైనటువంటి వరద ప్రవాహం 1,02,000 క్యూసెక్లు. ఇది ఇంకా పెరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన ఫోర్కాస్ట్ 1,35,000. బట్ ఆల్రెడీ ఇప్పటికే ఉదయం 9 గంటలకి 1,02,000 క్యూసెక్లు ఆల్రెడీ అక్కడ రియలైజ్ అయినాయి. సో ఇది రైజింగ్ ట్రెండ్ లో ఉంది. గోదావరి అనేది రైజింగ్ ట్రెండ్ లో ఉంది. రోజు రోజుకు వరద ప్రవాహాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇటువంటి వరద ప్రవాహాలు ఉన్న సమయంలో ముఖ్యమంత్రి గారు అసలు వరదలే లేవు, నీళ్ళే లేవు అనడం మాత్రం ఆయనకి బహుశా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముందు సరైన సమాచారం ఇచ్చి ఉంటారు మన వాళ్ళు. ఇచ్చుంటారా, లేకపోతే అవగాహన లేకపోతే మాట్లాడారా, లేకపోతే అలవోకగా మాట్లాడారా, అది ఆయనకే తెలుసు. అది బట్ వాస్తవం ఏంటంటే ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గోదావరిలో మేడిగడ్డ దగ్గర దిగువ గోదావరిలో బ్రహ్మాండమైన వరద ప్రవాహాలు నడుస్తున్నాయి. జూలై నెలలో మొదలైన వరద ప్రవాహాలు రైజింగ్ ట్రెండ్ లో ఉన్నాయి. ప్రతిరోజు పెరుగుతూనే వస్తున్నాయి. ఇవాళ సమ్మక్క దగ్గర, మేడిగడ్డ కింద సమ్మక్క దగ్గర మనకు వరద ప్రవాహాలు, ఈ సమ్మక్క ఎక్కడ కడతారు, ఇంద్రావతి కలిసిన తర్వాత ఉందన్నమాట. సో ఇక్కడి నుంచి గోదావరి నుంచి వచ్చే నీళ్లు అటు ఇంద్రావతి నుంచి వచ్చే నీళ్లు సమ్మక్క దగ్గర కలుస్తాయి, ఇంకా ఎక్కువైతే నీళ్లు. అక్కడ ఇవాళ నమోదైనటువంటి వరద ప్రవాహం 1,30,000 క్యూసెక్లు. సో వరద ప్రవాహం దిగువ గోదావరిలో ఉంది. రాష్ట్రంలో కనుక చూస్తే ఎక్కడ కూడా నీటి జాడలు లేవు. శ్రీరామ్ సాగర్ కానీ, నిజాం సాగర్ కానీ, ఎల్లంపల్లి కానీ, కడెం కానీ, ఇతరత్ర కొమ్రంభీం లాంటి మీడియం ప్రాజెక్టులు కానీ ఎక్కడ కూడా నీళ్లు లేవు. వరదలు లేవు, వానాలు పడతలేవు. అసలు మొత్తం రాష్ట్రంలో 42% డిఫిసిట్ రైన్ఫాల్ ఉంది. తీవ్రమైన కరువు ఉంది. ఎక్కడ నాట్లు పడలే. పంటలు కొద్దిపాటి వర్షాలు పడితే రైతులు తొందరపడి విత్తనాలు వేస్తే విత్తనాలు నిండిపోయినాయి, మొలకలు వస్తలేవు. ఇటువంటి ఒక కరువు పరిస్థితుల్లో నీళ్లున్న తావు మొత్తం రాష్ట్రం మొత్తంలో నీళ్లున్న తావు ఇది ఒక్కటే. ఇది తర్వాత సమ్మక్క. రెండింటి నుంచి మనం నీళ్ళని డైవర్ట్ చేసుకోవడానికి, ఎత్తిపోసుకోవడానికి అవకాశాలున్న 2 తావులు, ఒకటి మేడిగడ్డ, 2 సమ్మక్క. సో ఇవాళ డిమాండ్ వస్తున్నది. ఒక ప్రత్యేకమైన కరువు పరిస్థితులు రాష్ట్రం నెలకొని ఉన్నాయి కాబట్టి ఈ పోతున్న వరదని ఎత్తిపోసుకోలేకపోతే రాబోయే కాలంలో రాష్ట్రంలో ఉండే ఒక దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కోలేము, కరువు పరిస్థితులను ఎదుర్కోలేము. పంటలకు వదిలిపెట్టండి, వ్యవసాయానికి వదిలిపెట్టండి, కనీసం తాగునీటి కూడా నీళ్లు లేని పరిస్థితి ఏర్పడే ఒక సంక్షోభం దిశగా రాష్ట్రం పోతున్నది. ఇది 6 నెలల కిందనే
ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఎల్నినో అనే ప్రభావం వల్ల మ్మ్. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు దీనికి ప్రభావం ఉన్నది, మ్మ్. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి ప్రభావం ఉన్నది, మ్మ్. మన రాష్ట్రంలో కూడా ఉన్నది. సో ఇది ఆల్రెడీ ఒక 10 రోజుల కింద మ్మ్. సిడబ్ల్యూసి వాళ్ళు అడ్వైజరీ కూడా జారీ చేశారు. ఏమని సార్? ఏమని జారీ చేసిందంటే వర్షాభావ పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి దేశమంతా డెఫిసిట్ రైన్ఫాల్ ఉంది కాబట్టి మ్మ్. మీ రాష్ట్రాల్లో నిల్వ ఉన్నటువంటి జలాశయాల్లో నిల్వ ఉన్నటువంటి పరిమితమైన నీటిని పొదుపుగా వాడుకోండి, పొదుపుగా వాడుకోండి, మ్మ్. తాగునీటికి మాత్రమే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి, సాగునీటిని పక్కన పెట్టండి. మ్మ్. అట్లనే వర్షాలు కనుక పడితే ఎక్కడికక్కడ వాటర్ కన్జర్వేషన్కి సంబంధించిన పథకాలు అమలు చేసి నీటిని నిల్వ చేసుకోండి అనే విషయంలో రాష్ట్రాలకు జారీ చేశారు, అడ్వైజరీ జారీ చేశారు. సో అంతకుముందే వ్యవసాయ శాఖకు తెలుసు, అందుకే వ్యవసాయ శాఖ రైతాంగానికి కూడా ఏం సలహా ఇచ్చింది, మీరు వరి పంట వేయకండి, వరి పంట వేయకండి అని చెప్పింది. అంటే ప్రభుత్వానికి ఈ రాబోయే కరువు పరిస్థితులు మొదలే తెలుసు, తెలియక ఏం లేదు, తెలుసు. సో ఇవాళ మనకు నీటి తావు అదొక్కటే ఉంది కాబట్టి ఇవాళ ప్రజల నుంచి లేదా ప్రతిపక్షం నుంచి నాలాంటి ఇంజనీర్లు చెప్తున్న విషయం ఏంటంటే ఆ నీటిని ఎత్తిపోసుకోవాల్సిన ఒక అగత్యం ఏర్పడి ఉన్నది రాష్ట్రంలో. అడుగుతున్నారు, అందరు అడుగుతున్నారు, ప్రభుత్వం ఏమో మొండికిపోతున్నది. ఎన్డీఎస్ఏ చెప్పింది అక్కడ నీళ్లు నింపొద్దు, 3-4 కండిషన్లో పెట్టండి బ్యారేజ్లు అని చెప్పి వాళ్ళు ఎన్డీఎస్ఏ మీద సాగు నెపం పెడుతున్నారు. నిజంగా చెప్పిందా సార్ అట్లా? ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందనంటే వాళ్ళు మేడిగడ్డ దగ్గర స్ట్రక్చరల్ డిస్టెన్స్ ఉంది కాబట్టి మీరు అక్కడ ఇన్వెస్టిగేషన్స్ అన్ని పూర్తి చేసి ఆ ఇన్వెస్టిగేషన్స్ని ఆ ఫలితాలను అనలైజ్ చేసి వాటికి తగిన విధంగా డిజైన్స్ రూపొందించుకొని పునరుద్ధరణ పనులు చేపట్టండి మాత్రమే చెప్పింది, అంతకు మీద ఏం చెప్పలేదు. మనం 2024లో అడగలేదు, నీటిని ఎత్తిపోయామని అడగలేదు. ఎందుకు అడగలేదు? భారీ వర్షాలు పడ్డాయి. 2025లో 2-3 సార్లు మన ప్రాజెక్టులు సర్ప్రైజ్ అయినాయి. వానాకాలం తర్వాత కూడా అక్టోబర్ నవంబర్లో కూడా తుఫాన్ కారణంగా వర్షాలు పడినాయి. అంటే ఖరీఫ్లో ఖాళీ అయిపోయిన తర్వాత పడిన వర్షాలకి మళ్ళీ రిజర్వాయర్లు చెరువులు అన్ని నిండినాయి. ఎస్ఆర్ఎస్పి 2025లో 3 సార్లు సర్ప్లస్ అయింది. సో ఇటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది ఉన్నది కాబట్టి 2024లో కానీ 2025లో కానీ ఎవరు కూడా మీరు మేడిగడ్డ నుంచి పంపులు ఆన్ చేయండి అని డిమాండ్ పెట్టలేదు. ఎందుకు? వర్షాలు ఉన్నాయి, బెల్లంపల్లి దగ్గరనే ఎస్ఆర్ఎస్పి దగ్గరనే నీటి లభ్యత ఉంది కాబట్టి రైతాంగం నుంచి కానీ ప్రతిపక్షం నుంచి కానీ అటువంటి డిమాండ్ రాలేదు. కేవలం మేడిగడ్డ రిపేర్ ఎప్పుడు చేస్తారనే విషయం మీద ప్రశ్నలు అడిగేది తప్పితే నీటిని లిఫ్ట్ చేయమని చెప్పి అడగలేదు, అగత్యం రాలేదు. ఇవాళ ఒక ప్రత్యేకమైన కరువు పరిస్థితి ఏర్పడి ఉన్నది కాబట్టే నీళ్లు అక్కడే ఉన్నాయి కాబట్టి ఆ నీటిని ఈ ఎండాకాలం అంతా ఈ సంవత్సరం అంతా 2026-27 సంవత్సరం అంతా కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంది, తాగునీటి కోసం, సాగునీటి కోసం కాదు. ఈసారి వ్యవసాయం క్రాప్ హాలిడే ప్రకటించవలసిన పరిస్థితి ఉన్నది. ఒకవేళ అదృష్టం బాగుండి వర్షాలు బాగానే పడి రిజర్వాయర్లు చెరువులు నిండితే వర్షం ఆ నీళ్లు మనం వ్యవసాయానికి కూడా వాడుకునే ఒక అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ ఐఎండి నుంచి వస్తున్న సూచనలు కానీ ఇతరత్ర ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వాతావరణ నిపుణుల నుంచి సూచనలు కానీ దాన్ని బట్టి చూస్తే మనకు వర్షాలు పడే పరిస్థితి కనబడతలేదు, వర్షాలు పడే అవకాశం లేదు. కాబట్టి ఉన్న ఈ ప్రవాహాలను దిగువ గోదావరిలో ఉన్నటువంటి ప్రవాహాలని ఇవాళ ఎత్తిపోసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది, రాష్ట్రంలో ఏర్పడింది. కాబట్టి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు, రైతాంగం అడుగుతున్నది, అలాంటి ఇంజనీర్స్ అడుగుతున్నారు. మీరు ఎన్డీఎస్ఏ నింపవద్దన్నదని చెప్పి అంటున్నారు. కానీ అక్కడ ఇంజనీర్లు చెప్తున్న విషయం ఏంటంటే మేడిగడ్డలో ఉన్నటువంటి స్ట్రక్చరల్ డిస్టెన్స్ ఇక్కడ లేదు, ఇక్కడ కేవలం బొంగలు మాత్రం ఐడెంటిఫై అయినాయి. ఆ బొంగలని 2020లో 2021లో వాటిని ఐడెంటిఫై చేసిన వెంటనే సిమెంట్ గ్రౌటింగ్ చేసి కెమికల్ గ్రౌటింగ్ చేసి వాటిని మూసేశారు. అక్కడ బొంగలు లేవు, ఇంకా ఆల్రెడీ మూసేసింది కాబట్టి అవి పటిష్టంగానే ఉన్నాయన్న సంగతి ఇంజనీర్లకు తెలుసు. అక్కడ ఆ కన్స్ట్రక్షన్ పనిచేసిన ఇంజనీర్స్ అందరూ కూడా ఈ విషయం స్పష్టంగా తెలుసు, ప్రభుత్వానికి కూడా నివేదించారు, ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ ప్రభుత్వం మొండికిపోతున్నది, ఎన్డీఎస్ఏ మీద నెపం పెట్టి ఇక్కడ అన్నారం సుందిళ్లలో కూడా నీటిని నింపడానికి సిద్ధపడడం లేదు. కానీ వాళ్ళ ఒక ప్రత్యేకమైన కరువు పరిస్థితి ఉంది కాబట్టి డిమాండ్ వస్తున్నది. సో డిమాండ్ని సానుకూలంగా పరిశీలించాలి కదా. ఎన్డీఎస్ఏ సాకును చూపించి మీరు నీటిని లిఫ్ట్ చేయకపోతే రేపటి నాడు ఈ వానాకాలం తర్వాత లేదా వానాకాలంలో కూడా వానాకాలం తర్వాత 8 నెలల పాటు మీరు ఈ కరువును ఎట్లా ఎదుర్కొంటారు, ఈ వర్షాభావ పరిస్థితిని ఎట్లా ఎదుర్కొంటారు, ఈ నీటి సంక్షోభాన్ని ఎట్లా ఎదుర్కొంటారు, దానికి మన ప్లాన్ కానీ విజన్ కానీ ఉందా ప్రశ్న అడుగుతున్నాం కదా. ఇక్కడ ఉంది నీళ్ళే, వేరే చోట నీళ్లు ఉంటాయి కదా, అక్కడే నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళు వాడుకోవాలి మనం, తప్పదు. ఇంకా ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వానికి డిమాండ్ వస్తున్నది.